దోసగాళ్ళతో అయితే స్విమ్మింగ్కి పోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతాడు. మస్తు ఉంటుంది వీడియో. మా దోస్తుగాని అయితే ఫుల్ వేసుకున్నాం. మస్తు ఉంటుంది వీడియో, చివరి వరకు చూడండి. స్విమ్మింగ్కి పోతున్నాం మళ్ళా. అవును, ఇట్లే బండి మీద పోదాంపా. అరే గుమ్ము ఉంటది అసలు. అసలు అరే నరే చెప్పొకసారి మన ఎక్స్పీరియన్స్. ఎవరికి చెప్పు బాబే, జగ్గు ఇట్లా చక్కగా పోయినామనుకో, ఎక్కువైపోయి పోతాం. పోతాం. ఏమంటావురా? మీరు పోదామంటే నేను వస్తాను. అరే కాదు, నువ్వు అలా మనం పోతింగ్ అబ్బే, నువ్వు గట్ల చేస్తావు. ఏమంటున్నావు? పూర్వాలు ఎక్కడో తొలకపోతారు కానీ అర్థమైతే లేదు. పోతున్నాం, ఇక పోతూనే ఉన్నాము. ఎక్కడ పోతామో తెలియదు. నిన్నేం ఆగంబట్టి చెప్పట్రా, నువ్వేం ఎరిపిలాగా, నువ్వేం కాదు కదా. నేను ఎరిపిలాగా చెప్పు. నా బర్త్డే కాదు, నా బర్త్డే కాదు.
ఈత వస్తాదిరా నీకు? నాకు రాదబ్బా. అయితే నువ్వు అయిపోయినావురా ఇక. ఏంది లేట్ ఏంది చెప్పు. డబ్బున తీసి జేబులోకి వెళ్ళి ఇంకల్ జేబులో పెట్టినావుగా వచ్చేటప్పుడు. ఎక్కడ అరే పవిత్రంగా పోవాలి రే, చాలా పవిత్రంగా పోవాలి. పైసలు లేవు నా దాని మీరే పెట్టుకో. ఏయ్ నీ అమ్మ సంపాదించుకుంటా మొత్తం మెడ పెడుతున్నావు బే. నన్ను ఇప్పటికే అయిపోతాయి లక్షలు టిఫిన్ తింటే. కాదురా ఇంతనన్నా జర్రనన్నా సిగ్గు అనిపిస్తలేదారా? నా చదివితే పర్లేదురా. మరి మన ఈత కొట్టాలి కదరా. కొడుతూ దస్తాను నువ్వు ఎట్లా కొడతావు? నడు నువ్వు ఏ తొందరగింది ఇప్పుడా మై ఏం చెప్తారా? పైసలు లేరు బే, 60 రూపాయలు తాతకి. ఏడ పోయినా గీటంగా సోపదిగాళ్ళు ఇట్లా చేస్తా ఉంటారు అనమాట. దబా దబా కానీ బే పట్టుకొచ్చి అంతగానం వాల్యుబుల్ అనేవి. నడురా జల్ది నడు. ఇగో పైసలు ఇయ్యండి ఏం కొట్టమే మనిషి, ఓ పెద్ద మనిషి ఏం కొట్టాం. బట్టలు ఇప్పినావు అనుకో, బట్టలు గుంపుకోయాను. బట్టల ఖరీదు కాదుగా. జరనన్నా సిగ్గున్నాదిరా మీకు? కాదురా ఈ అమ్మ కాదురా. ఏ సోపతి తోలుకొచ్చి కాదురా మీరు గట్ల మోసం చేస్తారా? నాకు అర్థమైతే లేదు. ఇగో తోలుకొచ్చి రీ బడపలు ఇంటికాడికి వెళ్ళి తోలుకొచ్చి వాళ్ళిద్దరికి పైసలు కట్టుకొని మా ఇద్దరినేమో ఈడ నిలబెట్టారు. మేము బట్టలు తెస్తున్నాం, వాళ్ళేమో ఈత కొడుతారు. ఏడీడు తమ్ముడు హాయ్. ఏం పెట్టాలి? అరే పెట్టు అసోటి అనొద్దు. ఏమి గదేం దుంకం రే నీ అమ్మ బొర్రే దుంకుతున్నావు. తమ్మట్టిండు దమ్మట్టినావు కదరా. గీడికెళ్ళి గాడికి రాని కానీ దమ్మట్టినావేమ్రా? పైసలు ఇచ్చామే నలుగురు చెప్పినాడు. చెప్పినంత వరకు పైసలు ఇస్తే ఏమైతుంది? పానం ధరియదు. అవు అంటే పానం కాదు. పైసలు ఇవ్వాలంటే పానం ధరిస్తుందా? వేడి కొడుతుంది మరి. అట్లా ఈత కొట్టకపోతే
నీళ్ళు వస్తాయి ఏం రాలే బోరాకి వస్తుంది. మరి ఇక పైసలు ఏం చేసిన ఏమో అన్ని పట్టుకున్నావు కదా ఇగో ఇంతగానం పట్టుకుంటే ఏంటి అయితే ఫ్రెండ్స్ ఇయో మా లాఫిన్ ఆఫ్ ఛానల్ బాయ్ ఇస్ స్విమ్మింగ్ ఇన్ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. నువ్వు కొట్టకరా నువ్వు కొట్టవా? కొడుతున్నాను. మా ఫ్రెండ్స్ ఆర్ ఇయర్ సిట్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఇయర్ ఏ లాఫిన్ ఆఫ్ ఛానల్ బాయ్ ఇస్ కమింగ్. కాదు నువ్వు ఈత కొట్టవా? No, I am not do anything. Your camera is here only. Why are hey, not bro? Why? బాగుంది చల్లగా ఎర్రటి ఎండకు ఈత కొడుతుంటే చల్లగా ఎట్లుంది బ్రో? చల్ల ఉంది ఇంత ఎండకు మరి చల్లగానే ఉండదు, అందుకని అప్పుడప్పుడు ఈతకి రావాలి. అవును మీరు రండి ఫ్రెండ్స్. అది అనుకోకరా ఉదయాలే శీతగా డబ్బులు ఒట్టు పానం మంచిగా అవుతుంది, నరాలు గిరాలు అన్ని సాఫ్ అయిపోతాయి ఈత కొట్టిరనుకో. మావాడు ఒకడు ఈత కొడతలేడు, ఆయనకి సిగ్గుందో లేదో నాకైతే అసలు అర్థమైతలేదు అసలు. పట్టుకొద్దాం మెల్ల ఫోటో మైకంలో పెట్టి ఫోటో దింపదే వీడియో దిద్దు దాబే. ఇట్లానే చెప్తూ వస్తాడేమో మరి, రమ్మని చెప్తే అప్పటి నుంచి గిమ్లాడుతూ వస్తలేడు. ఇంట్లోకి వచ్చాక నూకి వాడదేం కాలే కరా వీడియో దిద్దుతా. నీ పని అయితే చింతపండు అవుతుంది ఇది. ఇక నువ్వు ఒక్కని మిలిగినవురా తొలకరాపా అని చెప్ప నీకే. కాదురా కాదు, ఇంటికాడికి వెళ్ళి ముద్దనే పట్టుకొచ్చినావు అన్ని, మరి ఇప్పుడు ఇళ్ళకి పట్టుకరా నీకు బుద్ధనం ప్లేస్ మరి మెల్ల తొలకరా పో. జగ్గు కొని అమ్మ బయటకు పోతుండీడు. రాబే ముంచుతామని చెప్పి భయపడాడు, అక్కడ రోడ్ మీదకి పోయిపోయాడు. ఇదేమో లోపలికి ఉంది, అంత దూరం పోయిండు అనమాట భయపడి. ఏం చేస్తాం? చిన్న పిల్లలు అయితే ఈతకు వచ్చారు. ఇప్పుడు ఎవరిని కోరి కాంటమన్నా దిగగల పాలతో చెగాటం వచ్చింది మెల్ల మెల్లగా పొసుకొని అనిపించడం అరే పట్టు దమ్మాడుతుందా? పని చేస్తున్నావు దొరికిందే ఛాన్స్. పిల్లలు అయితే కనుక ఏం చేసినా గిట్టంగా మా దోస్తుగాడు ఈత రాదని చెప్పి ఆడు దూరం వెళ్ళిపోతా ఉండు. ఎంత పిలిచినా గీటంగా ఎన్ని ట్రెక్కులు ఫాలో అప్ చేసినా గీటంగా దగ్గరికి రమ్మంటే అయితే అస్సలు వస్తలేడు.
మొత్తం మీనైతే వాడిని ఎట్లనన్నా వేసి మేమైతే ముగ్గురం అయితే గట్టిగా కంకణం కట్టుకున్నట్టు డిసైడ్ అయినాం అనమాట వాడిని ముంచాలనేసి అయితే. సో చూడాలి వాడు వస్తాడా రాడా, ఏదో ఒక విధంగా వచ్చి అన్ని ముంచేదాకా మేమైతే వదలొద్దని అయితే డిసైడ్ అయినాం అనమాట. మా దోస్తుగాడు ఏదో ఇక వాడు చెప్తే వాడు వింటాడు కాబట్టి వాడిని త్రూ రమ్మని చెప్పినాం. చూద్దాం. కాదు వచ్చి ఫోన్ నేను ఇస్తానే ఫోన్ తీసుకో. ఫోన్ వీడియో తీస్తాను. నా ఫోన్ ఇస్తానే ఫోటో అనేసి వీడియో అనుకుంటారు. ఇలా ఫోన్ ఫోటో ఉంటుంది అక్కడ. కాదు వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఉన్నాయి. వాడికి ఈత వస్తలేదు. ఇంత సిగ్గు లేదండి. వీడియో దిద్దుతారా? నాకు తీనికి వస్తలే. దొరికిండో. అప్పటి నుంచి దేవులాడుతుంటే ఇక నువ్వు దూరం పోయి దాక్కొట్టినాడు. లేబరి లేబర్రా, ఫోన్ తీరు నూకురా అండ్లకు నూకురా. అప్పటి నుంచి ఏదో పాపం అని చెప్పి ఇప్పుడు బే ఇచ్చిరు తెంగుడు అక్కడ అక్కడ రాలా చిన్నపిల్లల క్యాంటీన్ల వానికి ఎక్కడో మండి అందులో నీళ్ళల్లో బట్టలు ఇప్పి నూకినందుకు వానికి పిచ్చ కోపం వచ్చి చెప్పరాని బూతులు తిట్టిండు. అవన్నీ ఇప్పుడు పెడితే బాగుండదు అనేసి పెట్టట్లేదు. కానీ ఆ బూతులు వింటే వామ్ము మస్తు గాలినట్టుంది. సహజంగా అయితే మనోడైతే సున్నితమైన వ్యక్తి, అట్లాంటి మాటలు మాట్లాడు. కానీ మేమే ఫుల్ షాక్ అయినాం అనమాట. సర్ప్రైజ్ అయినాం ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే. వాడు ఏదైనా హార్డ్ టైమ్స్లో నుంచి బయటికి వస్తుంటే కొన్ని అనేసి అన్నట్టు ఉన్నది. మస్తు ఎంజాయ్ చేసినాం అన్నట్లే చేస్తుంటే. నిలబడితే అందుతుంది కదా, ధర అందుతుంది కదరా నీకు. నిలబడితే ఆడేడదాచేటట్టు ఆడు. లోపల తీసుకో, లోపల ముగ్గురు కొట్టుకుంటావు, ఈత కొట్టుకుంటావు. ఈత కొట్టు, నువ్వు ఉత్తగా నిలబడితే నిలబడకం కాదు. ఈత కొట్టు, అది కొట్టు, అది తీసుకొని ఆడికెళ్ళి వద్దా జగో జగో ఆడికెళ్ళి వద్దా నలుగురం ఆడికెళ్ళి వద్దారా ఆడికెళ్ళి. అరే నీకు వస్తుంది, నువ్వు అన్ని నాటకాలు వాడొద్దు. నీకు వస్తుంది, నీకు ఈత వస్తుంది. మరి ఈత రాదా అంటావు, ట్యూబ్ వేయనా అంటావు, మరి ఇంకెట్లా నీకు వచ్చేది? మయి నేర్పి ఈత, ఈత నేర్పి మనోనికి. నేర్పి వే ఈత మన స్టైల్లోని. అరే కాళ్ళ అంత
అక్కడ లోపలికంటే తీసుకపోరు అగో ఆడే చెప్తుండు మంచిగా కాళ్ళ అంతనే కాళ్ళ లోపలికి తీసుకొస్తారా ఇంకెళ్ళి పెడతారు చూడు మళ్ళా వద్దు కాక అప్పుడు వచ్చినప్పుడు తాత ఏమన్నాడు బే కాళ్ళు మీనింగ్ గీయాలన్నాడు ఏ ఇట్లాను ఇట్లా అను చూడరు అందరు వచ్చింది అవును మళ్ళా ఇగో ఈత అయ్యక్కలకు స్పాన్సర్ ముగ్గురం పోటీ పెట్టుకొని కొడుతుంది అవే ఎవరన్నా వీడియో సార్ బ్రో ఒక వీడియో తీ మాకు అందరు క్యాన్సిల్ కొడుతుంటే మనం తక్కువ తిన్నాం అనేసి మనం గిట్టంగా క్యాన్సిల్ వేసి దుంకుకుంటా మా దానికి వచ్చినాం అనమాట మళ్ళీ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి మనోని ఎట్లెట్లా ఇబ్బంది పెట్టాలనేదే ఈత నేర్పియాలనేది సంకల్పించుకున్నాం అనమాట అందుకనేసి నేను వేగంగా స్విమ్మింగ్ చేసుకుంటూ మనోని తనకి ఇంకో జగదీస్తానికి వచ్చేసినాం అనమాట అట్లా అనమాట వాడేమో భయపడతా ఉండు యాక్చువల్గా ఈత నేర్చుకోవాలి ఎవరైనా గిట్టంగా ఈత నేర్చుకోకుండా ఉంటే అవమానం పక్కన వదిలిపెడితే ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వానలు వచ్చినప్పుడు కష్టమవుతుంది అనమాట ఈ దోసాన్లో అయితే అసలు ఇక ఆడుకుంటారు ఇట్లాంటి స్విమ్మింగ్కి ఎప్పుడైనా పోయినప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా ఆడుకుంటారు అనమాట మన సో ఎవరికైతే ఈత రాదో కొంచెం అలర్ట్గా ఉండి నేర్చుకోండి ఈత నేర్చుకోండి లేదంటే ఇట్లా బలైపోతారు ఫ్రెండ్స్లో రావయ్య మహారాజు వచ్చిండండి వయ్యారి ఈడ పిల్లలు గిటం కొడతలే రసాలు బట్టలు నీళ్ళ లేవు నీళ్ళ లేవు తెలుసు చలో గాయ్స్ హంగే అయితే అని లేచేసిరు ఎందుకు తెచ్చిస్తాం మేము తెచ్చావు మేము తెచ్చావు అరే పాయింట్ పోరా పాయింట్ వేసాము అన్ని పోయింది కానీ అది కూడా వాడి డైర్ పెట్టి ఉడకపోదు డ్రైవర్ కూడా తీద్దాం పట్టు డ్రైవర్ కూడా ఇప్పేసాయి అన్ని ఇప్పేసాయి మొత్తం ఇట్లా వస్తాడు ఊళ్ళకు తీరు తీరు మా వాళ్ళు అయితే పెద్ద ప్లానింగ్ చేసారు మన వాళ్ళు అన్నీ ఊడకూడదాం అనేసి అయితే ఫిక్స్ అయ్యి వాడిని పట్టుకోనికే ప్రయత్నం చేస్తుంటే వాడు భయపట్టి ఇంకా చేసినా చేస్తారా బాయ్ పడపాలనేసి వాడు దూరం వెళ్ళిపోయిండు అనమాట స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి దూరం వెళ్ళిపోయాడు
వాడు ఎన్ని చేసినా గీటంగా వాడిని వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా మేమైతే గట్టిగా పట్టుకున్నామని వాడిని అయితే పులుసుగా ఆర్పించినాం అనమాట. ఏదమ్మా ఉండని వాడు ఇక అయిపోవాలి అనేసి డిసైడ్ అయినాము. వాడిని కింద మీన పండబెట్టి వంగబెట్టి మొత్తం లాలించి ఆయన అయితే స్విమ్మింగ్ పూల్లో నూకుతా ఉన్నాం. ఏడ ఛాన్స్ దొరుకుతాడు అసలు అని ముంచాలనేదే టార్గెట్. ఈత నేర్పియాలనేసి ఇక ఈత రాదు పెట్టుకుంటాను. కాదురా ఏందని పరిస్థితి అరే దాదా ఈయన ఉందా మూడు సార్లు 2 సార్లు ఇంకొకసారి ఊపేస్తే అయిపోతుంది గట్టిగా. ఇక ముచ్చడిగా 3 సార్లు అయిపోతాయి. 2 సార్లు లాస్ట్ అయిపోతుంది. ఫైనల్ సార్ అయిపోతుంది. మనోన్ పాయింట్ అయితే ఇందులో దాచిపెట్టినాం అనమాట. మనోడేమో ఆగమాగ అవుతుండు. ఇచ్చిరా అదే చెట్టు తీసుకొని కానీ ఓ గాడు ఉంది అందులో పెట్టిరు. ఆడ కొనాకు దిగాలి అందులోకి దిగంది రాదు. లోపల కింద ఒకటి అది ఉంటదంట. ఎవరు నా ఫోను నీకే పెడతా. నువ్వు మా దోస్తురా. ఎవరు పెట్టిరు? ఎవరికి ఇచ్చినావు? సార్ ఎవరికి ఇచ్చినావు చెప్పు. ఆయన హంగే అంట నన్ను. అయినా ఇప్పుడు బావులు ఎట్లున్నాయి? అప్పుడు మీరున్నప్పుడు ఏమో బావులు ఉంటుండే అవన్నీ ఉంటుండే. ఇప్పుడు సంవత్సరం అయితే పెళ్ళంటే ఈత కూడా రాదు. చూసుకో ఇక ఇప్పుడే నేర్చుకో. కిందిపోతాయి అప్పుడు కోదండ మేస్తాడు ఇక. చూడు తాత నీ గురించే చెప్తుండు. లేపుతలేను రా, తిడుతున్నారా? లేపుతున్నట్టు కొడుతున్నారా? నీ ఈత నేర్చుకోరా అని చెప్తుంటే నువ్వు. నిజంగా ఇప్పుడు దుంకుతాడు. స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటి ముఖం అయితే పట్టినాం మేము. అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం నన్ను అవలేపిరు. అవలేసిపోయినా నేను కూడా. ఎట్లా అనిపించింది? కొంచెంతోనే అర్థమైంది లోతు ఎత్తనో దాని లోతు ఎత్తనో దాని తెలివి ఎత్తనో అర్థమైంది. కుదరను ముట్టుకొని బండి ఎక్కిపోతున్నా నేను. గంతే. సో ఈత అయిపోయింది. ఇక మధ్యాహ్నం అవుతుంది కాబట్టి మనోడు అందరం కలిసి బిర్యానీ తిని పోతున్నాం. ముంగల బండి పోతా ఉంది. డైరెక్ట్ సీదా ఇంకా డాబా కాడ ఆపుకుంటాం. ఏమంటావు? అంతేనా? అంతే కానీ బిర్యానీ మా బ్యాడ్ లక్ ఎట్లుందంటే డాబా ఆ రోజు క్లోజ్ ఉండి బిర్యానీ అయితే లేదని చెప్పారు. ఇక ఏం చేస్తాం అనేసి డిసప్పాయింట్ అయ్యి మెల్లగా అయితే ఇక బయలుదేరినాం అనమాట. సపరేట్ ఇంటికి పోయి తినాలి. ఇక లేదు అని అంటే ఎట్లా మరి? ఏం ప్లాన్ చేద్దాం? మా అల్లుడు ఉన్నాడు, మా అల్లుడితో తిందామని నేను నా ప్లానింగ్ లో ఉన్నాను. మా అల్లుడు బాధపడతాడు. మీ అల్లుడికి కంపెనీ చేస్తావా? గోరు ముద్దలు తినిపి. గోరు ముద్దలు ఏంది? ఏం ముద్దనా పెడతా? మనోడు వాళ్ళ అల్లుడు అంట, అల్లుడితో తింటాడంట. మనకు పైసలు కొడితే మనం పోయి ఆడ తింటాం. ఎవరిని ఎడబెట్టాలో అన్నే పెట్టాలి. స్విమ్మింగ్ అయిపోయేసరికి 1:30 అయిపోయింది. ఇంటికి ఏం తింటాం అనేసి ఇక మేమైతే అందరం కలిసి డిస్కస్ చేసుకున్నాం. సిండికేట్లా బిర్యానీ తిందాం అనేసి అయితే డిసైడ్ అయినాం అనమాట. సో తల ఇన్ని కలుపుకొని వేసుకుంటే ఎవరికి బరుగు ఉండదు కాబట్టి ఎవరికి చూసినా నన్ను ఓడు 100 రూపాయలు, ఓడు 150 రూపాయలు. మొత్తం భారం అయితే ఎక్కువ భారాన్ని అయితే మా జగదీష్ సార్ పైన వేసినాం అనమాట. సో మాకు తోచినన్ని ఇస్తామని చెప్పినాం. మిగతా ఆడు చూసుకుంటాడని అయితే చెప్పిండు అనమాట. సో వెళ్ళనైతే వెళ్తున్నాం అనమాట. బిర్యానీ తినాల్సిందని, బిర్యానీ అయితే తినాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాము. హోటల్కి అయితే పోతున్నాం.
ఫైనలీ హోటల్కి అయితే వచ్చేసినాం. వెయిటర్ అయితే వచ్చిండు, మా ఆర్డర్ అయితే తీసుకున్నాడు. సో స్విమ్మింగ్ చేసిన తర్వాతకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం స్విమ్మింగ్ పూల్లో అయితే. ఇక మా దోస్తుగాళ్ళతోటి ఇంకా తిందామనేసి, ఇంకా ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది అనేసి అయితే బిర్యానీ సెంటర్కి వచ్చేసినాము. కానీ ఆడు ప్లేట్లు పెట్టిండు కానీ అయితే బిర్యానీ అయితే దీనికైతే చాలా లేట్ చేసిండు. ఈడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, మేము ముగ్గురం కలిసి మా ఓన్ మీద ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయినాము. బిల్లు కట్టకుండా దింకపోదామనేసి ఒక్కొక్కడు తిని వెళ్ళిపోయిండు అనమాట. సో వాడు ఆఖరికి వచ్చేసరికి అయితే ఫుల్ అయితే టెన్షన్ పడ్డాడు, మొత్తం నా మీదనే పడ్డది బిల్ అనేసి. చాలా ఎంజాయ్ చేసినాం ఈ వీడియోలో అయితే. స్విమ్మింగ్ పూల్ కాడ ఇక్కడ ప్రాంక్ ఆ వీడియో షూట్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. చాలా ఎంజాయ్ చేసినాము, చాలా బాగుండే. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లాఫ్ ఎనఫ్. ఉంటా మరి, బాయ్.